ఎన్నో బైకులు వస్తాయి గాని నా బైక్ అసలు రాదు. ఆహా మైలేజ్ తక్కువిస్తేనేమి నా బైక్ నాకే ముద్దు. ఆహా ఎన్నో బైకులు వస్తాయి గాని నా బైక్ అసలు రాదు. నా బైకే నా పానము, నా బైకే నా ధైర్యము. కొత్త బైకా? కొత్త బైకే. మరి నాకు చెప్పని లేదు. అందరు చెప్పి కొనడానికి ఇదేమన్నా అంగట్ల వస్తువా? అయితే కానీ గిట్ల ట్రైల్ వేసేదంపా. షేది ట్రైల్ వేసి రావడానికి ఇది మెకానిక్ షాప్లో రిపేర్ అయిన బైకా? కొత్త బైకు. చల్ చల్ నడు. సరే తీ, బండి అయితే ఉన్నావుగా, దావతీయా మరి? దావతా నీకా? నేను బండి కొనడా నువ్వు అప్పించినావా లేక ఇప్పించినావా? నీ మొగానికి దావత కూడానా? పో, దావతలేదు ఇవతలేదు. అబ్బా బిడ్డ దొరకవా? చూస్తా. నన్ను అంటావా? దొరకవా నువ్వు? చూస్తా నీ సంగతి. అబ్బా సరితా, నువ్వు బైక్ కొన్నావానే? అవునే. అబ్బా నీ లెక్క ఎంత ముద్దుకున్నది బైకు. అందుకే కొన్నానే. మరి నాకు సెట్ అవుతుందా బైకు? నీకు సెట్ కదన్నా ముచ్చట్నే లేదే. అదే మరి ఎవరు అనుకున్నావు? సరిత. నేను బండి మీద పోతా అంటే సూస్టోల కళ్ళని చెక్కులో వెరవాలి. బాగానే మెరుతాయి కానీ మరి బండి కొన్నావు పార్టీ అవా? నీకు దావతీయా నానే? నీకు కాకపోతే వాళ్ళకి ఇస్తా. ఏం కావాలో చెప్పు. కల్దాగా పోదాని మంచిగుంటాయి. మనం ఆడపిల్లగాళ్ళమైనాకి కల్లా ఓడింది. ఈతకాలం పానానికి మంచిదని డాక్టర్లు చెప్తారు. ఇంకా ఆలోచించేది ఏంటి? నువ్వు ఎవ్వరి గురించి ఆలోచించకురా, పోదాం. అంతేనంటావానే? అంతే. దా. కళ్ళు మాకే నానే? మీకే అమ్మా. ఏమైందో చెప్పే, ఎందుకు ఎడతాను? ఊళ్ళో నన్ను అందరూ పొద్దుతారా తిడతారే. నువ్వు మొద్దుగుండుడేందే? ఇంట్లో తిండి ఇడిచిపెట్టి బయట తిండి రుచి మరిగిన అందరు నీ లెక్కనే ఉన్నారు మొద్దుగా. అవునా? నా లెక్క ఎవరున్నారే? ఇంత సడన్గా అడిగితే ఎట్లా చెప్పాలి? కాలేజీలో చింటిగాడు, అటెన్క బంటిగాడు, అనిల్ గాడు, ఆ తర్వాత సునీల్ గాడు, అందరు నీ లెక్కనే ఉన్నారు. అందరు మొబైల్ పేరు చెప్తున్నావు, ఆడోళ్ళు ఎవరు లేరా? ఎందుకు లేరే? సీత ఉన్నది, అది గీసిన గీత ఉన్నది, వాన్ ఉన్నది, అటెన్క రానున్నది. అవునా? వీళ్ళంతా అచ్చా నా లెక్కనే ఉన్నారా? అవును, అచ్చ నీ లెక్కనే ఉన్నారు. ఎందుకో నువ్వు చెప్పేదాకా అబద్ధం అనిపిస్తుంది. ఫస్ట్ దాగు, నువ్వు చెప్తా. ఇవన్నీ కాదే, నేను నీకోటి చెప్తా. ఏంది ఎందుకని అడగకుండా నేను చెప్పింది చెయ్యి, సరేనా? ఏంటిదో చెప్పు. నా ఫోన్లో పాస్వర్డ్ ఉంటుంది, అది తీసిస్తా. అందులో చిన్నికన్నా అనే ఫోల్డర్ ఉంటుంది, దానికో పాస్వర్డ్ ఉంటుంది, అది కూడా తీసిస్తా. అందులో కొన్ని ఫోటోలు ఉన్నాయి, ఆ ఫోటోలకు ఒక పాట సెట్ చేసి యూట్యూబ్లో పెట్టు. అట్లా ఫేస్బుక్, వాట్సాప్లో కూడా షేర్ చేయి. ఇదంతా అయితే నీకేం వస్తుంది? నేను చచ్చిందని అందరూ తెలుస్తుంది. ఊకే సత్తా సత్తా అంటున్నావు. నువ్వు చస్తే మీ నానమ్మేమవుతుంది? చల్ నువ్వు నానమ్మ ఎక్కడి దానమ్మ ఎక్కడిది? ఊరకే పక్క పొంటోళ్ళు తింటే పరిశాన్ అవుతారు. వాళ్ళు పరిశాన్ కావాలని నేను గిట్ల కొడతానా? మొన్న మా నాయనమ్మను 100 రూపాయలు అడిగితే పింఛన్ పైసలు వచ్చినాక ఇస్తా అన్నది. పోనీ పింఛన్ పైసలు వచ్చినాక అడిగితే పీర్ల పండుగ రాని బిడ్డ అప్పుడు ఇస్తా అన్నది. అదేనా దాన్ని మాట ఇచ్చి తప్పేతాను. అది ముసళ్ళైంది కానీ ఇప్పటికి అద్దం ముంగట నిలబడి పౌడర్ వేసుకుంటుంది. అదే నేను పక్క పండి పోతే నన్నే ముసల్దాన్ని అంటారు. అందుకే నేను చచ్చిపోతా, నీ బతికే నేను చచ్చిపోతా. అబ్బా బిడ్డ, నాకు దావత్ ఏమంటే ఇవ్వలేదు కానీ మీరు దావత్ చేసుకుంటారా? నాకు ఇప్పుడు దొరికింది సరైన టైము, నీ సంగతి చెప్తాను.
బా ఓబా ఏంద్రా నీ కొంపట్టుకున్నదే జల్ది పోయి నీళ్ళు తీసుకొని చల్లారిపో. అవ్వా అది కాదు సరిత ఇదులలో ఈత కళ్ళు తాగుతున్నది. అది కళ్ళదాంగా ఏం చేసినవురా నువ్వు? చూసినా చూసినప్పుడు ఏమనద్దా? నేనేమన్నా అంటే అడిగల పోతుందని నేనేమనలేదు. నువ్వేమన్నా అంటే అయిపోవు కదా, నేను ఈ నుంచి ఎట్లా రావాలి ఆడికి? ఎట్లా రావాలంటున్నావా? అది నేనేమన్నది నీకు ఎరిగానా? అదేమన్నది? కాట్లే కాలు చెప్తాను దగ్గర ముసలిది కండ్ల కాటిక పెట్టుకొని పౌడర్ వేసుకుంటుంది. ఇదంతా దానికి అవసరమా అన్నది. గంత మాట అన్నదా? అంతేగాదే అది నాకు ఇప్పటిదాకా వెళ్ళదు 100, ఆ ముసలి దానికి ఏం తెలిసిన బొందా అన్నది. అది ఎప్పుడు చదువుకున్నదిరా బొందా? నీ అవ్వ నీకు ఇంకా అర్థమైతే లేదు. అది నోటికొచ్చాడు తిరుగుతున్నది. మరి నోటికి రాకపోతే? నోటికి రాకపోతే ఏమట్లేదు. మరి ఎందుకు రాపోకట? అబ్బా నీతో గోసన ఉన్నది ఏందే? మా ముసలోడు కూడా ఇదే మాట అనేటోడు రా. అందుకైనట్టు దెంకపోయాడు. ఆయన గురించి ఇప్పుడు మనకెందుకు గానీ నువ్వు సరి దగ్గరికి వస్తావు రావా? అబ్బా ఇప్పుడు రా అన్నారా? అవ్వా ఇప్పుడు నువ్వు అత్తి నీకు 20 రూపాయల తంబలపాకులు కొనిస్తా. నిజంగానే కొనిస్తావా బిడ్డ? కొనిస్తానే పా. అవ్వా అవ్వ గడున్నారు చూడు. నేను గిడుంటా నువ్వు. ఎందుకురా నువ్వు వచ్చి తిట్టావా? నేను తిట్టినా తప్పుడే తిడుతుంటి. నీకు గంత సీన్ ఎక్కడ, నేనే పోతుంది. జల్దీ రాగే పోదాం. మీ నాయనమ్మ కానీ చూసిందంటే ఇద్దరిని చేపలు రాకినట్టు రాకుతుంది. గా ముసల్లా అన్నేం చేస్తుంది? ఊళ్ళో అందరికి తెలియదు కానీ గా ముసల్లాని నేనంటే మస్తు భయం. నేను లే అంటే లేస్తే కూర్చో అంటే కూర్చుంటుంది. మా నాయనమ్మ మస్తు మంచిది. నా దగ్గర పైసలు ఉంటే దానికి గుడి కట్టేదాన్ని. మా నాన్నమ్మ దేవత. ఏంటే వీళ్ళు ఏమంటే లేత కూర్చుని కూర్చుంటానా? లే ఒకసారి కూర్చుంటే ఒకసారి. మొగళ్ళు తాగే కళ్ళు కాకుండా నా ఇజ్జత్ తీసుకుంటూ ఉంటారు ఈడలే. సరితా నేను ఇంటికి పోతానే. ఏంటా నీ ఇల్లు ఎక్కడనే? కూర ఇంటి పక్కన. కూర ఇల్లు ఎక్కడనే? మా చిన్న బాప వాళ్ళ ఇంటి పక్కన. చిన్న బాప ఎక్కడనేదా ఇల్లు? మా ఇంటి పక్కనే. మీ ఇంటి పక్క అంటే ఎక్కడ అది? మా ఊళ్ళే. మీ ఊళ్ళో అంటే మీ ఊరి పేరేంది? వెళ్ళిపోతారు. ఏందా నువ్వు రాజుగాని బిడ్డవు కాదా? అని నేను కళ్ళు తాగని ఎవరు చెప్పారు? నాకు కళ్ళు కనవాలి అని నువ్వు చెప్తాను అనే. ఈత కళ్ళు తాగితే పెయికి మంచిదని డాక్టర్లే చెప్పారు. తాగినాక తన్ను తింటే కూడా మంచిదే. మేము ఇక్కడ తాగుతున్నట్టు నీకు చెప్పింది ఎవడు? ఎవడో ఆకాశరావు అన్న చెప్పిండు. నీకు ఎవరు చెప్పారో నాకు అర్థమైంది. పోదాంపా. అబ్బా సునీత, నిన్న మా నాన్నమ్మ దగ్గర కొట్టిన దెబ్బలు మర్చిపోలేకపోతాను. నువ్వు ఇప్పుడే మర్చిపోలేకపోతాను, నేను ఎప్పటికీ మర్చిపోలేకపోతానా. అసలు మనం తన్నులు తినడానికి గల కారణం ఆ రమేష్ కాకనే. అన్న అస్సలు ఇడిచిపెట్టద్దే. నిజమేనే, మనం అంటే ఏందో చూపించాలి. నాకు ఐడియా వచ్చింది. అసలు వీటి వాడే రమేష్ కాక ఇట్రా. ఏంటిదే? ఎటు పోతానే? ఎట్లా పోతున్నా? అయ్యో గట్లంటావేందే? మరి చెం పట్టుకుని ఎటు పోతారే? అది కూడా కదా మీకు? ఇంకా ఇంటికాడ మరుగుతోటి కట్టించుకుంటే ఏమైతే పోతే కానీ మన ఊళ్ళో ఇంటర్నేషనల్ పల్లి గేమ్ పోటీలు జరుగుతున్నాయి. ఆ గేమ్లోకి వెళ్తే 50,000 రూపాయలు 10 రోజుల టూర్ ఇస్తారు. ఇదంతా నాకెందుకు చెప్తారు? మా తరపున నీ పేరు ఇద్దాం అనుకుంటాను. నీకు సపోర్ట్ చేసి నిన్ను గెలిపేయాలనుకుంటాను. అబ్బా నన్నే ఎందుకు? ఊళ్ళో బకరగా నువ్వే కదా. ఏంది? ఊళ్ళే బలవంతుని నువ్వే కదా అంటుంది. సరే అయితే పావుగడలో పని కానిచ్చుకొని మీ ముందుంటా. నా పేరు ఇవ్వండి, మీరు అడుగురు, నేను అత్తపోయి. మీకు అందరు చెప్పింది గుర్తుకుంది కదా? ఆ రమేష్ గారికి ఎన్ని ఎక్కువ దెబ్బలు పడేటట్టు చేస్తారో అంత పెద్ద పార్టీ మీకు ఇస్తా. గుర్తుకున్నదక్క, నువ్వు చిల్లరైపో, ఎట్లా ఆడుకుంటావు ఆడుకోపో, మీకు సపోర్ట్ చేస్తాం. ఏమంటారా? అంతే అంతే. ఇంకా అత్తలేడేందే కాక? అవు అత్తండే చూసినావా? మేము కూడా రెడీ. ఇగో ఇల్లే మన జడ్జీలు దినాకర్, సోమాకర్, మంగళాకర్. మీ పేర్లు వెరైటీగా ఉన్నాయి. అంతే అంతే అంతే.
మీరు ముగ్గురు ఇటు మీరు ముగ్గురు అటు మీరు అటు వర్రి మేము ఇటు పోతాం కాకా లక్కే అండి ఒట్టే నువ్వు ఎంత మంచిదైనా సరిత నేను దేవుడు సల్లాగా చూడాలా ఈ చలికాలం కాదే అయితే ఎచ్చ చూడని ఇటు కొట్టు ఇల్లు ఒకటే పాత్ర కొడుతురా ఒక్కదంతా కొడతారే మరి నాకు గిన్ని పాలతో కొట్ట అనిపిస్తుంది అప్పుడప్పుడు గట్లే అనిపిస్తుంది నాకు కూడా గట్లే అనిపిస్తుంది అంతేనా అవు రెడీయా చూసిరా మీరు చూసిరా మూడు బాలతో కొడుతున్నారు నీకు అట్లా అనిపిస్తుందా మరి మాకేం కనిపించలేదు ఏమంటారా అంతే అంతే అంత నాకు కూడా కనవల్లే నువ్వు భ్రమపడతానవే మరి నాకు మూడు దాకా అనిపిస్తారు మీ చేతులు చూపెట్టు సరే పల్లి నేను ఆడ అబ్బా సరిత నాకు అర్థమైంది నిన్న మీ నాన్నమ్మతో కొట్టించినందుకే అది ప్లాన్ చేసారు మీరు ఇప్పుడు అర్థమైందా లేనిపోని అని మా నాన్నమ్మతో చెప్పి మమ్మల్ని కొట్టిస్తావా ఇంకోసారి మా జోలికి వస్తావా ఎందుకు వస్తారు మళ్ళీ వస్తారా మీ జోలికి ఇంకెవడన్నా బుద్ధి ఉన్నాడు చెప్పరా చోటలా కొట్టిర్రు నేను రానబ్బా మీకో దండం మీ ఆటకో దండం వెల్కమ్ టు విలేజ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని గంట కొట్టు మర్చిపోకుర్రి